హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. ఈ ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా? పప్పీస్ టాస్క్ లో ప్రేరణకి అన్యాయం జరిగిందా? ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్. సార్ ఫస్ట్ చెప్పండి, ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యింది, ఫేరా అన్ఫేరా? యాక్చువల్గా ఆదిత్య ఓంది చాలా మంది అన్ఫేర్ అంటున్నారు. అయితే పబ్లిక్ ఓటింగ్ ప్రకారమే పంపుతున్నాం అని క్లియర్ గా చెప్పారు కదా. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఆ ఇద్దరిని ఎప్పుడు తీసినా ఒకటే. ఇప్పుడు సేవింగ్ ఆర్డర్ ఉంటది మనకి బిగ్ బాస్ హౌస్ లో. సేవింగ్ ఆర్డర్ మనం ఓటేసిన ఆర్డర్ ప్రకారం చేస్తారా? చేయరు కదా. లాస్ట్ వరకు మనకంట డేంజర్ జోన్ ఉంచారు. సో ముందే సేవ్ చేసేస్తే కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది అని కూడా ఉంటది వాళ్ళకి. లేదా సేవింగ్ ఆర్డర్ని బట్టి చేస్తే తెలిసిపోద్ది మన గేమ్ ఎలా ఆడుతున్నాం, ఈ వారం ఆడపోయినా పర్లేదు అనే మూడ్ లో ఉండిపోతారు చాలా మంది. సో విష్ణుప్రియ ఇప్పుడు డేంజర్ జోన్ లో అందుకనే పెట్టింది ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో. అసలు గేమ్ ఆడతలేదు, లైట్ తీసుకుంటుంది. సో ప్రతిదీ కూడా మన చీఫ్ కింద కూడా కొట్లాడడానికి ఏం ముందుకు రాలా, వాయిస్ పెంచట్లేదు, చిల్ అయిపోతుంది లోపల. అందరినీ దోస్తాన్ చేసుకుంటూ కలుపుకుంటూ పోతుంది. మిగతా వాళ్ళు మాత్రం గేమ్ ఆడుతున్నారు, ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం. సీత తన గేమ్ దాన్ని ఆడుకుంటుంది, ప్రేరణ తన గేమ్ దాన్ని ఆడుకుంటుంది, యష్మి తన గేమ్ దాన్ని ఆడుకుంటుంది. విష్ణుప్రియ దగ్గరకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నైనికకు వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ ఉంది. సో అందుకనే నైనిక గ్రాఫ్ పడిపోయింది. సో అందుకని విష్ణుప్రియని డేంజర్ జోన్ లో బిగ్ బాస్ పెట్టాడు. ఈవెన్ సపోజ్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ పీపుల్ కొంతమందిని సపోర్ట్ చేయాలనుకున్న బిగ్ బాస్, సో వాళ్ళని ఇలాగా హింట్స్, ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అది కూడా అర్థం చేసుకోకుండా గేమ్ ఆడలేకపోతే మనం ఏం చేయలేం. ఆదిత్య ఓంది హౌస్ మేట్స్ కూడా ఆదిత్య ఓంని ఎక్కువ మంది ఓటేసి ముందుకు పంపించారు. సో బిగ్ బాస్ అక్కడ అనౌన్స్మెంట్ చేసింది ఏంటి, యాజ్ పర్ ఇవి 2 days ఓటింగ్ ప్రకారం చూస్తే ఆదిత్య ఓం లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి ఆదిత్య ఓం యు ఆర్ ఎలిమినేటెడ్ అని క్లియర్ గా చెప్పేసి పంపిస్తారు. అయితే ఇప్పుడు హౌస్ మేట్స్ కొంతమంది అనుకుంటారు ఇలా మిడ్ వీక్ పంపరు, ఏదో జిమ్మిక్ ఉంటది, ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ లో ఉంటాడు అనే గెస్సింగ్ అయితే నడుస్తుంది. సో ఆల్రెడీ 2-3 అది అభిప్రాయపడ్డారు కూడా. సో కానీ ఏంటంటే ఇంకా ఆదిత్యమో హౌస్ లో ఉన్నా ఒకటే, బయటకు వచ్చేసినా ఒకటే అన్నట్టు కూడా ఉంది గేమ్ ప్రకారం చూద్దాము. సో ఆయన ఫస్ట్ వీక్ ఆడింది లేదు, సెకండ్ వీక్ ఆడింది లేదు, ఎంతసేపు శేఖర్ భాష లేదంటే మణికంఠ ఐ లవ్ యూరా అనుకుంటా ఇలాగ గేమ్ ఆడాడు. అంటే ఎక్కడా కూడా అలా అని గొడవలు పడిపోవాలా, కాంట్రవర్సీలు గెలిపోవాలా అని అనం. వాట్ ఎవర్ ఒక ఇష్యూ నడుస్తుంటే నువ్వు అక్కడ ఉండాలి, నువ్వు లేవు. ఎగ్జాంపుల్ చెప్తా, రీసెంట్దే చెప్తా. క్లాన్ లోంచి ఒకరిని ఎంచుకోవాలి అన్నప్పుడు అవతల దాంట్లోంచి ఒకరిని తీసేయాలి. మొన్న డిస్కషన్ నడిచింది. ఆ గేమ్ లో గెలిచింది ఎవరు? ఆదిత్య ఓమే గెలిచాడు. ఆదిత్య ఓం నబీల్ ఆడారు కదా బాల్స్ పాయింట్స్ వేయడం, ఆదిత్య ఓమే గెలిచాడు. తీసేయమనే ఇది పవర్ ఇచ్చారు. ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలి? ఆదిత్య ఓం. ఎక్కడ లేడు, యష్మి, పృథ్వీ, నిఖిల్ మాట్లాడుకున్నారు. మరి నువ్వు గేమ్ లో లేవు. నేనేమంటున్నా, గొడవల్లో వెళ్ళాలా, ఇందులో వెళ్ళాలా, అందులో వెళ్ళాలా అని అనట్లా, గేమ్ లో లేవు కదా నువ్వు. సో గేమ్ లో ఉండుంటే ఏదైనా అయి ఉండేది. అలాగే ఇంకొకటి కూడా ఉంది, తన నామినేషన్స్ ఏదైతే ఉందో పాయింట్ వస్తుందో పాయింట్ మాట్లాడు, ప్లస్ ఎవరైతే ఒక ఇద్దరి మధ్యలో పాయింట్ ఉందో కనీసం దాని మీద జడ్జిమెంట్ ఇస్తావా, అది లేదు. పోనీ హౌస్ లో ఏదైనా ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్ గా ఒక ఇష్యూలో జరిగింది, ఏది దోశ ఇష్యూ మనకు గుర్తుందా? ప్రేరణకి నేను మన మణికంఠ మధ్యలో వచ్చాడు విష్ణుకి. అప్పుడు ఆదిత్య అక్కడే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు, ఎంటైర్ ఇష్యూలో అక్కడే ఉన్నాడు. ఇంకోటి కూడా చెప్తా, సోనియాకి విష్ణుప్రియకి ఫస్ట్ లో గొడవ అయింది, అప్పుడు నైనిక ఆదిత్య అక్కడే ఉన్నారు. సో నేనేమన్నా ఇష్యూలో దూరద్దు, ఇట్లీస్ట్ జరిగిందని అట్లా కాదు, ఆ మంది ఇట్లా కాదు అని చెప్పాలి కదా. గేమ్ లో లేడు, హౌస్ లో లేడు. ఏమన్నా అంటే ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు, మీకంటే 20-25 years పెద్ద. వాట్ ఎవర్ మెచ్యూరిటీ ఉండొచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండొచ్చు, లీడర్షిప్ క్వాలిటీ ఉండొచ్చు. లీడర్షిప్ క్వాలిటీ మీద క్లాస్ వీకాడు, వాట్ ఈజ్ లీడర్షిప్ అని ఇలా మోటివేషన్ క్లాసులు బాగానే చెప్తారా, అది కాదు ముఖ్యం. సో గేమ్ లో ఉండటం ముఖ్యం. నేను ఇంటి పని చేయట్లేదా చెప్పండి, నేను వాష్రూమ్ క్లీన్ చేసా, నేను డైనింగ్ టేబుల్ క్లీన్ చేసా, నేను వంటలో హెల్ప్ చేసా, ఇదంతా మీ పని మీరు చేసుకుంటున్నారు. ఒక ఇంట్లో ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటాం ఇంట్లో.
అపార్ట్ ఫ్రమ్ దట్ గేమ్ కూడా ఆడాలి, టాస్క్ కూడా ఆడాలి. సో నీకు ఫస్ట్ రౌండ్ లోనే నువ్వు క్లాన్ లో ఉన్నప్పుడు టాస్క్ నేను ఆడతాను, నువ్వు ముందుకు వెళ్ళాలా, చెప్పలా అట్లీస్ట్ ఈ టాస్క్ నేను ఆడతాను. అప్పుడు సాక్స్ టాస్క్ కూడా నేను ఆడతా అన్నాడు కానీ ముందుకు రాలా. అంతకు ముందు కూడా ఒక టాస్క్ నేను ఆడతా అన్నాడు కానీ పంపించలే ఎవరు కూడా. అంటే నువ్వు మాట్లాడేది అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ గా ఆయన మాట్లాడితే పంపిస్తారు. మొన్న మణికంటే ఏమన్నాడు, బ్యాలెన్సింగ్ టాస్క్ లో నేను ఆడతా, నేను వెయిట్ లెస్ ఉంటా, దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతా, నా చేతులు పొడుగ్గా ఉంటాయి, నేను బాల్స్ పెట్టగలుగుతా అంటే సీత నమ్మింది. వాట్ ఎవర్ ఓడిపోయాడు గెలిచాడు, ఇట్లా మాట్లాడితే నమ్ముతారు కదా, అది లేదు. పోనీ ఆర్గ్యుమెంట్ లో ఉంటున్నావా, లేదు. పోనీ సండే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో పర్ఫార్మెన్స్ ఉందా, డాన్స్ లో గానీ వాటిలో గానీ ఉందా, వచ్చి ఏదో 2 స్టెప్లు వేసిపోతున్నావు. అక్కడ కూడా నువ్వు మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో లేవు. బిగ్ బాస్ మూడ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటది. సో మార్నింగ్ సాంగ్ వస్తే ఉత్సాహంగా డాన్స్ చేయడం, ఎస్ ఇది మనం ప్రజల్ని ఆకర్షించాలి, సమ్మర్ ఎక్కడో ఒక కంటెంట్ జనరేట్ చేయాలి, ఎంతూజియాజం ఉంటుంది. అది లేదు ఎక్కడ. సో లేనప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా కూడా ఆడియన్స్ ఓటేయాలంటే ఎట్లా వేస్తారు, వేయలేరు. నిన్న మాత్రం ఒక బాల్ టాస్ గెలక ఇన్ని వారాల జర్నీలో మనకి చెప్పుకోదగ్గది గెలిచింది అదొకటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. పోనీ అందులో అయినా తీసే దాంట్లో పార్టిసిపేట్ చేసేవా, లేదు, వాళ్ళకి వదిలేసినావు డెసిషన్. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పప్పిస్ టాస్క్ లో కూడా అదే జరిగింది. నేను ఇలా ఉంటా తర్వాత నీ ఇష్టం, తీసేసావా ఓకే. నిన్న కూడా ఎలిమినేషన్ లో నిన్ను ముందుకు తోస్తుంటే నువ్వు మాట్లాడలా, నేను ఎందుకు వెళ్తా అని, ఇంటి నుంచి వెళ్ళిపోవడం కదా. వాళ్ళ హౌస్ మేట్స్ అభిప్రాయం, సార్ పంపిస్తారు సార్, వచ్చాను సార్, ఇట్లా ఉండద్దు అంటున్నా నేను. నువ్వు హౌస్ లోకి ఎందుకు వెళ్ళింది, మాట్లాడు, నీ ఆర్గ్యుమెంట్, నీ పాయింట్స్ పెట్టు. నేను ఎందుకు వెళ్ళాలి, విష్ణుప్రియ ఎందుకు వెళ్ళకూడదు, నేను ఎందుకు వెళ్ళాలి, నైనికి ఎందుకు వెళ్ళకూడదు, నైనికి ఏం గేమ్ ఆడింది టాస్క్ లో చెప్పండి, నేను పాయింట్స్ టాస్క్ గెలిచా, నైనికి అసలు టాస్క్ ఆడిందా, ఆడే అవకాశం రాలేదు అని అనొచ్చు అమ్మాయి. ఆడే అవకాశం నువ్వు తీసుకోవాలి కదా, మరి నాకు కూడా ఆడే అవకాశం రాలే మొన్నటిదాకా, ఆడే అవకాశం నేను తీసుకోవాలి కదా. సో ఇట్లాగా ఒక ఫ్రేమ్ అనేది ఆదిత్య ఓం అనేది చేయలేకపోయాడు. సో చేయలేకపోవడం వల్ల సో ఎలిమినేట్ అయిపోవడం తప్పలేదు. సో అన్ఫేర్ అనేది మనం అనలేం. అన్ఫేర్ అని ఎప్పుడు అంటామంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపిస్తారు, ఏం హడావిడి లేదు, నాగార్జున స్టేజ్ మీదకి పిలవలేదు, జర్నీ చూపెట్టలేదు, ఇలాగ అని అప్పుడు అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపిస్తారు. కనీసం జర్నీ కూడా చూపిలే. మనడికి 2 వారాలు 1 వీక్ ఆడాడు పాపం, చూపిలే. సీజన్ 7 లో చూపిలే. సో అలాగైతే దట్ ఈస్ అన్ఫేర్ అని మనం అంటాం. బట్ దిస్ ఈస్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. మేబీ సాటర్డే, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, సాటర్డే స్టేజ్ మీదకి వచ్చి ఆ జర్నీ అనేది చూసి వాళ్ళకి బాయ్ చెప్పేసి సో బయటకి అయితే వచ్చేస్తాడు. ఒకవేళ వీకెండ్ ఇంకో ఎలిమినేషన్ జరగకపోతే, వీకెండ్ ఇంకో ఎలిమినేషన్ ఖచ్చితంగా జరుగుద్ది, జరగకుండా ఉండదు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అని మనకి ఆల్రెడీ చెప్పారు కాబట్టి నాగార్జున గారు. సో నెక్స్ట్ వీక్, ఈ వీక్ ప్రొసీజర్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది, అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంది. సో ఇంకొక క్యాండిడేట్ అవుట్ బయటకు వచ్చేస్తారు, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా 8 or 6 లోపలికైతే పంపిస్తారు.